వ్యాలంటైన్స్ డేకైనా మీ పార్ట్నర్కి విషెస్తో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగడం అస్సలు మర్చిపోవద్దు. అవేంటి అని అంటే మనీ, రెస్పెక్ట్, సెక్స్, ఫ్రీడమ్, వీటన్నిటిలో నీకు కావాల్సిన బిగ్గెస్ట్ ఎమోషనల్ నీడ్ ఏంటి? నువ్వు నాతో హానెస్ట్గా ఉంటున్నావా? ఇప్పుడు గొడవ ఎందుకులే అని చెప్పి ప్రతిసారి సైలెంట్ అయిపోతున్నావా? ఒకవేళ మనకి గొడవ వచ్చిన ప్రతిసారి నేను ట్రిగ్గర్ అయ్యే ఆ ప్యాటర్న్ ఏంటి? నేను ఎప్పుడైనా నేను చేంజ్ చేయాలని చూసానా? లేదా నా జెలస్ అనేది నీకు లవ్లా కనిపిస్తుందా? అది నా ఇన్సెక్యూరిటీలా కనిపిస్తుందా? మన మధ్య గొడవ వస్తే ఎంతసేపటికి నీకు అనిపిస్తుంది వీ నీడ్ టు సాల్వ్ దిస్ అని? అలా ఈ చిన్న చేంజ్ రావడం వల్ల నేను ఇంకా బెటర్ పర్సన్ అవుతాను అనే ఈ ఒక్క బిహేవియర్ ఏంటి? మనకు తెలియకుండానే మన పేరెంట్స్ యొక్క లవ్ ప్యాటర్న్ ని కాపీ చేస్తున్నామా? మన రిలేషన్షిప్ లో నేను రోల్ ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరేంటి? నువ్వు ఎప్పుడైనా మన మధ్యలో ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యావా? నువ్వు నా పార్ట్నర్ వా లేక నా పేరెంట్ చేసిన ఊన్స్ కి రీప్లేస్మెంట్ వా? నేను ఎప్పుడైనా హర్ట్ అయితే వర్డ్స్ తో అటాక్ చేస్తున్నానా, లేదా మ్యానిపులేట్ చేస్తున్నానా, లేదా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నానా? నాతో నువ్వు ఎప్పటి నుండో చెప్పాలి, ఇప్పుడు ఎందుకు గొడవ ఆగిపోయిన విషయం ఏంటి? నువ్వు నాతో నిజంగానే హానెస్ట్ గా ఉంటున్నావా? ఈ టాపిక్ తీయడం వల్ల ఇప్పుడు ఈ గొడవ ఎందుకు అనే చెప్పి సైలెంట్ గా ఉంటున్నావా? ఈ ప్రశ్నలని మీ పార్ట్నర్ కి అడిగే ఆన్సర్స్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ లో ప్రేమ, గౌరవం ఎంత ఇంపార్టెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒకవేళ అది లేదు అని అంటే మీరు ఒక బ్యాడ్ లవ్ స్టోరీ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి.